ఈ దినంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. పరిశుద్ధుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ చెప్తున్నటువంటి మాట ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాస్తూ చెప్తున్నటువంటి మాట 1వ అధ్యాయం 21వ వచనంలో చెప్తున్నటువంటి మాటను ఒకసారి మనం చదివి ముందుకు వెళ్దాం. ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, లేఖనాలను బట్టి నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, సావైతే లాభమే అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డ. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరణానికి భయపడతారు. ఈ లోకంలో ఉన్నటువంటి లోక జనం, లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా, ఈ లోకస్తులందరూ కూడా మరణాన్ని చూసి భయపడతా ఉంటారు. ఈ లోకంలో మరణానికి భయపడని వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు దేవుని యొక్క బిడ్డలే. దేవుని బిడ్డలారా, వాళ్ళు క్రీస్తుని అంగీకరించిన వారే, యేసు ప్రభువుల వారిని ఎరిగిన వారే, యేసు ప్రభువుల వారిని వెంబడిస్తున్న వారే. యేసు ప్రభువుల వారిని వెంబడిస్తున్నటువంటి వ్యక్తి, యేసు ప్రభువుల వారి యొక్క పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతు, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, నాకు సావైతే లాభం అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. నాకు చావు అయితే ప్రయోజనకరమని మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నేను వెడలిపోయి, తర్వాత వచనంలో మనం చూస్తే కనబడుతుంది, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. నాకు ఆశ ఉన్నది, నేను వెళ్ళిపోవాలని, క్రీస్తు కూడా నేను ఉండాలని ఆశ కలిగి ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అది నాకు మరీ మేలు అని చెప్తా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు? లోకానుసారంగా చూసినట్లయితే మరణాన్ని ఎవరు కోరుకోరు, మరణాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. కానీ క్రీస్తులో ఉన్నటువంటి నిరీక్షణ, యేసు ప్రభువుల వారి యందు ఉన్నటువంటి నిరీక్షణ ఏమై ఉన్నదంటే అది మేలైనదనిగా లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి దేవుని బిడ్డలారా. దేవుని దాసుడు సెలవిస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. దేవుని ఆత్మ ద్వారా పలుకుతున్నటువంటి మాటలు సెలవిస్తా ఉన్నాయి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ విషయం మాట్లాడడానికి కారణం ఏంటంటే, అంతకుముందు ఒక మాట మాట్లాడినటువంటి మాటలు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనము ఇలా వ్రాయబడి ఉన్నది, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి పౌలు ఎరిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఈ శరీరము క్షయమైనదిగా ఎరిగి ఉన్నాడు. ఈ శరీరము మలినమైపోతుంది, ఈ శరీరము నాశనమైపోతుంది. కానీ ఈ శరీరము క్షయముగా విత్తబడిన తర్వాత, ఈ శరీరము, ఈ మట్టి శరీరము మట్టిలో కలిసిపోయిన తర్వాత, ఈ ఆత్మ ప్రభువుని దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ శరీరము మహిమ శరీరముగా, అక్షయమైన శరీరముగా ధరించుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ శరీరానికి సాగుగా, ఈ శరీరంతో ఈ లోకంలో ఉన్నది దినాలు కష్టమే ఉంటది, నష్టమే ఉంటది, అనారోగ్యాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ శరీరము మట్టిలో పాత పెట్టబడతామో, ఈ క్షయమైనది వదిలిపెట్టుకుంటామో, అప్పుడు మనం అక్షయమైన దాని ద్వారా నీలో కట్టబడతాం దేవుని బిడ్డ. అక్షయమైన దాని ద్వారా మనం ధరింపజేయబడతాం. అటువంటి గొప్ప నిరీక్షణ పరిశుద్ధుడైనటువంటి పౌలు గారికి ఉన్నది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడంటే ఈ శరీరం ఈ లోకంలో ఉన్నప్పుడు ఘనహీనంగా ఉన్నది దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ప్రభువునందు నువ్వు మరణిస్తావో, ఎప్పుడైతే ప్రభువునందు నువ్వు జీవించి మరణిస్తావో, అప్పుడు నువ్వు బలమైన మహిమ కలిగినదిగా నువ్వు ఎత్తబడతావు. ఇక్కడ బలహీనంగా ఉన్నావు, బలమైనదిగా ఎత్తబడతావు. ఇక్కడ ప్రకృతి సంబంధమైనటువంటి శరీరాలే, ఇదంతా కూడా మట్టితో సమానమైన, మట్టిలో కలిసిపోతారు. మరలా ఆయన మహిమ స్వరూపము చేత మనం ఎత్తబడతాం. ఆత్మ సంబంధమైనదిగా మనం ఎత్తబడతాం. ఆత్మ సంబంధమైన శరీరంలో మనం ధరించుకుంటాం. ఇది ప్రకృతి సంబంధమైన శరీరము. మనం ఆత్మ సంబంధమైన శరీరం ద్వారా మనం ధరించుకోవాలంటే, ఆత్మ సంబంధమైన శరీరంను మనము ధరింప చేసుకోవాలంటే మరణము రావాలి మన జీవితంలో. హల్లెలూయా. మరణాన్ని పొందుకోవాలి మన జీవితంలో. అందుకే పరిశుద్ధుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, బ్రతుకుడే క్రీస్తే, బ్రతుకుడ క్రీస్తే, నాకు చావు అవుతుంది లాభము, అది మరీ నాకు ప్రయోజనకరము అని చెప్తున్నాడు దేవుని బిడ్డ. ఎవరైతే క్రీస్తునందుకు మరణిస్తారో అది ప్రయోజనకరమే. ఎవరైతే క్రీస్తునందు నిద్రిస్తారో వారికి అది ప్రయోజనకరమే. తర్వాత పరిశుద్ధ జీవితం వరకు ఉంటుంది, మహిమ శరీరం వరకు ఉంటుంది. ఆత్మ సంబంధమైన శరీరం చేత వారు కట్టబడతారు, ఆ ప్రభు సముఖంలో వారు ఉంటారు. మరలో కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రికలో ఒక మాట ఉన్నది దేవుని బిడ్డలారా. ఉన్నటువంటి మాట మనం చదివి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము
7వ వచనము, కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియో ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం. అయితే ఈ దేహంతో జీవిస్తున్నంత కాలము మనము ప్రభుకి దూరంగా ఉన్న వారిగానే ఉంటాం. కనుక మరణించిన తర్వాత మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. తర్వాత మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవల్లని మిగులు అపేక్షించుచున్నామని కోరుతా ఉన్నాడు. పరిశుద్ధుడైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు, ఈ దేహంలో ఉన్న మంచిదే, ప్రభుకి ఇష్టంగా జీవిద్దాం. దేహంలో ఉన్న దినాలు ప్రభుని ఇష్టపడేవారిగా మనం ఉందాం, ప్రభుకు పనికి వచ్చేవారిగా మనం ఉందాం, ప్రభుని కోరుకునేవారిగా మనం ఉందాం, ప్రభు పని చేసేవారిగా మనం ఉందాం, ఆ నిజరక్షకుని మనం అంగీకరించిన వారిగా, ఆయనలో కట్టబడే వారిగా మనం ఉందాం. మంచిది. ప్రభు ఈ దేహంలో విడిచి వెళ్ళినా మనకు మంచిదే. ఆ ప్రభు సముఖంలో మనం ఉంటాం. ఆ న్యాయపీఠం ఎదుట మనం అందరము కూడా ప్రత్యక్షం కావాలి. దేవుడు హల్లెలూయా. మన క్రియలను తీసుకొని, మనం ధరించినటువంటి క్రియలను తీసుకొని, అవి చెడ్డమైనను సరే మంచివైనను సరే, మనం అన్ని ధరించినటువంటి క్రియలను తీసుకొని ఒక దినమున మనం న్యాయపీఠం ఎదుట మనం చేరాల్సినటువంటి సమయంలో ఉన్నాం.